Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ రియల్ అనాలైసిస్ సిలబస్. ఇది యూనిట్ 4 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకేనా, ఇది పార్ట్ 4 వీడియో అండి, యూనిట్ 4కి సంబంధించింది. నేను ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4 పార్ట్ 3 దాకా అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ ప్లేలిస్ట్తో పాటిస్తాను. ఓకేనా, ప్లేలిస్ట్లో వెళ్ళి బాటమ్ నుంచి చెక్ చేసుకుంటూ రండి. ఓకేనా, సీరియల్ వైజ్గా మీకు వీడియోస్ అనేవి కనబడతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను యూనిట్ 1లో చెప్పేటప్పుడు చెప్పాను అండ్ యూనిట్ 2లో చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఒకసారి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, డన్. ఇక్కడ 4th క్వశ్చన్ అండి. ఇక్కడ 3rd క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 4th క్వశ్చన్ వచ్చేసి ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1, ఇంకోటి క్యాలిక్యులస్ 2 ఉంటుంది. ఓకేనా, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక థీరం అనేది మీకు క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా చూడండి. ఇఫ్ G ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ A, B that is differentiable on A, B, and if G dash is integrable on A, B, then integration A to B G dash is equals to G of B minus G of A అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏమంటుండే అర్థమైందా మీకు? ఇక్కడ G అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అంటుండు. దేని మీద? A, B మీద. అండ్ మళ్ళీ G అనేది డిఫరెన్షియబుల్ ఆన్ A, B. అండ్ ఇక్కడ ఏమంటుందంటే ఇఫ్ ఒకవేళ G డాష్ అనేది ఇక్కడ ఈజ్ ఏ ఇంటిగ్రేబుల్ అయినట్లయితే దేని మీద? A, B మీద. ఈ G డాష్ అనేది A, B మీద ఇంటిగ్రేల్ అయినప్పుడు ఇది చూపెట్టాలి మనం. ఓకేనా, ఇంటిగ్రేషన్ A to B G డాష్ ఇజ్ ఈక్వల్స్ టు G of B మైనస్ G of A అని మనం చూపెట్టాలి. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1. ఓకేనా, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ గివెన్ G ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ప్రూఫ్. ఇక్కడ గివెన్ G ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అని ఇచ్చింది కదా మనకు క్వశ్చన్లో. అవునా, స్టేట్మెంట్లు చూడండి. G అనేది A, B మీద కంటిన్యూస్ ఫంక్షన్ అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీకు కంటిన్యూస్ ఫంక్షన్ అని అవుపడ్డ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ G డాష్ ఆఫ్ X ఈజ్ ఈక్వల్స్ టు F ఆఫ్ X అని తీసుకోండి. ఈ G డాష్ ఆఫ్ X వాల్యూ వచ్చేసి F ఆఫ్ X అనుకోండి. ఎందుకు అనుకుంటున్నారంటే మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇక్కడ G డాష్ అనేది ఇంటిగ్రేబుల్ అని ఇచ్చేయండి కదా, అందుకని నేను G డాష్ ఆఫ్ X తీసుకుంటున్నాను. G డాష్ ఆఫ్ X is equals to F of X for all X belongs to A, B. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే పార్టీషన్ కనుక్కోండి. దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ ఆఫ్ A, B. ఇక్కడ A, B ఇంటర్వెల్ ఉంది కదా, ఆ ఇంటర్వెల్కి మీకు 2 పార్టీషన్స్ వస్తాయి. పార్టీషన్స్ ఏ విధంగా రాయాలి? నేను ఆల్రెడీ యూనిట్ 4 స్టార్టింగ్లో చెప్పాను ఎలా కనుక్కున్నాను అనేది. ఒకసారి చూడండి. అప్పర్ డార్బాక్సమ్ అండ్ లోవర్ డార్బాక్సమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ పార్టీషన్ ఏం తీసుకోండి అంటే ఏ పాయింట్ B పాయింట్ కదా, A ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు B. ఓకే, ఏ పాయింట్ అండ్ B పాయింట్. ఇక్కడ మిడిల్లో T తీసుకోండి, మొత్తం T సిరీస్ తీసుకొని 0, 1, 2 సో ఆన్ N, 0 నుంచి N వరకు తీసుకోండి. వాటి బేసెస్ ఈ T యొక్క బేసెస్ అనేవి 0 నుంచి N వరకు ఉన్నాయని తీసుకోండి. ఓకేనా, ఇది పార్టీషన్ ఆఫ్ A, B. ఓకే, సచ్ దట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి. ఓకేనా, ఈ అప్పర్ డార్బాక్సమ్ ఇక్కడ ఇది అప్పర్ డార్బాక్సమ్ అండ్ లోవర్ డార్బాక్సమ్ ఎలా ఏం సార్? అప్పర్ డార్బాక్సమ్ అంటే ఇక్కడ G డాష్ ప్లేస్లో F ఉండాలి కదా సార్, మరి మీరు G డాష్ పెట్టారంటే ఇక్కడ చూడండి మనకు G డాష్ ఆఫ్ X ఈజ్ ఈక్వల్స్ టు F ఆఫ్ X అనుకున్నాం కదా. మరి ఇక్కడ F ప్లేస్లో ఇక్కడ చూడండి, F ప్లేస్లో G డాష్ అప్లై చేయొచ్చు కదా నేను, అంతేనా? G డాష్ ప్లేస్లో Fను అప్లై చేయొచ్చు, F ప్లేస్లో G డాష్ని అప్లై చేయొచ్చు కదా. సో G డాష్ నేను ఇక్కడ అప్లై చేశాను, F ఇక్కడ G డాష్ ఉంది.
ఎఫ్ కాడ జీ డాష్ ఉంది, ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, ఇది అప్పర్ డార్బాక్స్ సమ్ అండ్ ఇది లోవర్ డార్బాక్స్ సమ్, రెండు ఇక్కడ మైనస్ వేసినట్లయితే వాటి డిఫరెన్స్ అనేది ఎప్సిలాన్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి మీరు. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ బై యూజింగ్ మీన్ వాల్యూ థీరం, మీన్ వాల్యూ థీరం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యూనిట్ 2లో యూనిట్ 3లో ఎల్లునో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మీన్ వాల్యూ థీరం. ఓకేనా, ఇక్కడ ఏమంటుండే టు ఈచ్ ఇంటర్వెల్ టీకే -1 కామా టీకే టు అప్టైన్ ఎక్స్కే. ఈ ఎక్స్కే అనేది ఎక్స్కే ఉంది కదా ఫంక్షన్, దీన్ని అప్టైన్ చేయడానికి దాని వాల్యూ కనుక్కోవడానికి ఈ 2 పాయింట్లు అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఈ టీకే -1 ఉంది కదా, టీకే -1 వచ్చేసి ఏ పాయింట్ అనుకోండి, ఈ టీకే వచ్చేసి బి పాయింట్ అనుకోండి. అప్పుడు ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్కే, ఎందుకు జీ డాషే తీసుకుంటున్నారు ప్రతిసారి అంటే మనకి ఇచ్చింది జీ డాషే కదా, స్టేట్మెంట్లో ప్రూవ్ చేయాల్సింది. జీ డాష్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అని ఇచ్చిండు, ప్రూవ్ చేయమన్నది కూడా అదే కదా. అందుకని నేను ఇక్కడ ఎక్స్కే కూడా జీ డాష్ అప్లై చేశాను. జీ డాష్ ఆఫ్ ఎక్స్కే ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా రాశారు సార్ అంటే మీన్ వాల్యూ థీరం ప్రకారం. మీన్ వాల్యూ థీరం ఏం చెప్తుందంటే న్యూమరేటర్లో ఇక్కడ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా, ఇక్కడ జీ ఎందుకు పెట్టాను నేను అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి మైనస్ ఏ ఉంటుంది, కింద బి మైనస్ ఏ ఉంటుంది. ఓకే, ఇది బి వాల్యూ కదా, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం మనం టీకే, ఈ టీకే అనేది బి వాల్యూ కదా, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ పాయింట్ ఇది బి పాయింట్ గుర్తుంచుకోండి. ఆ డినామినేటర్లో ఇక్కడ బి పాయింట్ మైనస్ ఇది ఏ పాయింట్. డన్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డినామినేటర్లో టీకే -1 ఉంది కదా, దాన్ని ఏం చేస్తారు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ జీ డాష్కి ఈ జీ డాష్ ఆఫ్ ఎక్స్కేకి క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, ఈ విధంగా వస్తుంది మనకు. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఒక ఫార్ములా ఉంది. హెన్స్ వీ హ్యావ్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. మనకేముందండి ఇక్కడ బి వాల్యూ వచ్చేసి ఏంటి టీకే కదా, బి వాల్యూ వచ్చేసి టీకే, జీ ఆఫ్ ఏ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకు టీకే -1. ఇది మర్చిపోండి, ఇక దీన్ని బాక్స్లో కొట్టి పెట్టుకోండి పక్కకు. ఓకేనా, ఇది కన్సిడర్ చేసుకోండి. హెన్స్ వీ హ్యావ్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, చూస్తే కాదు. వీడియో చూసిన తర్వాత కొద్దిగా అర్థమవుతుంది, అర్థమైన తర్వాత బుక్ తీసుకొని రాయండి ప్లీజ్. ఓకే, ఎగ్జామ్ అంటే ఆషామాషా కాదు, ఇది రియల్ అనాలిసిస్ సిలబస్. ఓకే, ఒక్కసారి ఫెయిల్ అయితే భయపడుతున్నానని కాదు, రియల్ అనాలిసిస్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ చాలా కష్టపడాలి. ఓకే, మళ్ళీ వచ్చే పేపర్స్ బ్యాక్లాగ్ పేపర్స్ అనేవి హార్డ్గా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఇక్కడ బి వాల్యూ ఎంత టీకే కదా, అండ్ ఏ వాల్యూ టీకే -1. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే సమ్మేషన్ అప్లై చేయండి. సమ్మేషన్ దేనికి, ఓన్లీ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదానికి, ఈ రైట్ సైడ్ ఉన్నదానికి సమ్మేషన్ అప్లై చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సమ్మేషన్ ఇక్కడ జీ కామన్ ఉంది కదా. ఓకేనా, దీని వాల్యూ ఎంత అండి, దీని వాల్యూ ఒకసారి గమనించండి మీరు, జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే -1. దీని వాల్యూ ఇంతకుముందే మనం బాక్స్లో కొట్టి పెట్టుకున్నాం కదా, ఇగో జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే -1. దీని వాల్యూ వచ్చేసి ఏంటి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా దీని వాల్యూ అవుతుంది కదా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకే, సమ్మేషన్ అలాగే ఉంది, ఈ బాక్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ వాల్యూ ఇక్కడ రాసేసాను. డన్. ఇప్పుడు ఇది ఏమనుకోవాలి మీరు కన్సిడర్ చేసుకోండి, మళ్ళీ దీన్ని బాక్స్ కొట్టి కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇది ఏ విధంగా ఉంది, ఇది ఏ విధంగా ఉంది అంటే లోవర్ డార్బాగ్ సమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, అంటే ఈ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అప్పర్ డార్బాగ్ సమ్, అంటే లోవర్ డార్బాగ్ సమ్ ఈజ్ లెస్ దెన్ దీని వాల్యూ కన్నా లెస్ దెన్ అన్నట్టు. ఓకేనా, అంటే లోవర్ డార్బాగ్ సమ్ కన్నా ఈ వాల్యూ పెద్దది అండ్ ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ పెద్దది అన్నట్టు. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లోవర్ డార్బాగ్ సమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఉంది కదా, నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏ టు బి జీ డాష్ అని అప్లై చేశాను. ఎలా అప్లై చేశాను, మళ్ళీ ఇక్కడ ఈ బీని ఏని ఇంటిగ్రేషన్కి అప్లై చేశాను. ఇక్కడ జీ ఉంది కదండి, జీ ఉంది కదా, నేను జీ డాష్ అప్లై చేశాను. జీ డాష్ ఎందుకు, జీ డాష్ మనకు స్టేట్మెంట్లో ఉంది జీ డాష్ అని మనం ప్రూవ్ చేయాలని, అందుకే జీ డాష్ తీసుకున్నాను. ఓకే, ఈ బి అనేది ఇక్కడ అప్పర్ ఇంటిగ్రేషన్ చేశాను, ఇక్కడ ఇది ఏ అనేది లోవర్ చేశాను. ఓకే, గుర్తుంచుకోండి. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది అప్పర్ డార్బాగ్ సమ్ యాజ్ ఇట్ ఈస్.
ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. డన్. ఇప్పుడు మనకు ఈక్వేషన్ నెంబర్ 1లో ఏముంది, అప్పర్ డార్బాక్ సమ్ మైనస్ లోవర్ డార్బాక్ సమ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ఉందా. డన్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2లో ఏముంది, ఈ వాల్యూ కన్నా ఇది పెద్దది, ఈ వాల్యూ కన్నా ఇది పెద్దది. ఓకేనా. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2, ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీకు సింప్లిఫికేషన్ చేసి మీకు అర్థం కావాలి చిన్నగా చెప్తున్నాను మెథడ్. ఓకే, డన్. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 డైరెక్ట్ ఈ స్టెప్ రాసేయండి. ఓకేనా. ఇది స్టెప్ కన్నా ముందు కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు ఎగ్జామ్లో గుర్తుకు రాదు. ఇవి రాసినట్లయితే నేను చెప్పింది రాయండి, మీకు ఫుల్ మార్క్స్ పడకుండా కొద్దిగా 2 మార్క్స్ కట్టేయన్నా మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. డన్. మీరు మొత్తం నేర్చుకోవాలంటే ఇప్పుడు సాధ్యమైన పరిస్థితి కాదు. ఓకేనా, సాధ్యం కాదు ఇది. ఇప్పుడు నేను చెప్పింది చేసుకోండి అంతే. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఏ విధంగా ఇది రాస్తారు సార్, మరి ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో చూడండి, ఇక్కడ మాడ్ అప్లై చేయండి. ఫస్ట్ మాడ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ లోపల ఎలా రాశారు సార్ అంటే, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ ఇంటిగ్రేషన్ a to b g' ఉందా. ఇంటిగ్రేషన్ a to b g' ఉన్నట్లయితే ఇక్కడ తీసుకున్నాను నేను మైనస్ g of b మైనస్ g of a పెట్టాను, ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పన్నా. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ రాసాం కదా, స్టేట్మెంట్లో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇదే కదా, ఇంటిగ్రేషన్ a to b g' ఈజ్ ఈక్వల్స్ టు g of b మైనస్ g of a కదా. ఇది ఫ్రమ్ 1 and 2 ప్రకారం వచ్చింది. దీనికి మాడ్ అప్లై చేయండి. ఇదంతా వాల్యూ దిక్కు పట్టుకపోతే మైనస్ అవుతుంది కదా, g' దిక్కు అయిందా. ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 and 2 ఈ వాల్యూ అంతా ఇటు పట్టుకొచ్చి మైనస్ అయింది. ఓకే, అటు ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇలా గుర్తుంచుకోండి. ఇది రాసుడు ఫ్రమ్ ఎప్పుడు రాయాలి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 దాని స్టెప్ తర్వాత ఇది రాయండి. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ థీరం అండి. ఇది నేర్చుకోకుండా వెళ్ళకండి, వస్తే మళ్ళీ మీరు రాయలేదని బాధపడతారు. ఇది నేర్చుకునే వెళ్ళండి. ఇది థీరమును అండ్ ఇంకోటి క్యాలిక్యులస్ 2 థీరం కూడా ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ లాస్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, ఈ ఎప్సిలాన్ అనేది ఆర్బిటరీ. ఓకే, సెన్స్ ఎప్సిలాన్ ఈజ్ అన్ ఆర్బిటరీ. ఇక్కడ ఏమంటే ఈ ఎప్సిలాన్ అనేది తీసేయాలి. ఆర్బిటరీ అన్నప్పుడు ఎప్సిలాన్ అనేది తీసేసినట్లయితే మనకు మిగిలేటంటి ఈ మైనస్ ఇక్కడ ఉంది కదా, ది వాల్యూ అది పట్టుకపోతే ప్లస్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా. డన్. మనకు ప్రూవ్ చేయాల్సిందే కదా. ఓకేనా. ఇంటిగ్రేషన్ a to b g' ఈజ్ ఈక్వల్స్ టు g of b మైనస్ g of a. మన స్టేట్మెంట్లో అడిగింది ఇదే కదా, ప్రూవ్ చేయమని. ప్రూవ్ చేసాం. డన్. ఇప్పుడు ఇంకటితోటి క్యాలిక్యులస్ 1 పూర్తయింది. నెక్స్ట్ ఏంటి, స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 2. ఈరోజు ఈ క్యాలిక్యులస్ 1ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. రేపు టుమారో ఈవినింగ్ ఇదే టైంకి నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ క్యాలిక్యులస్ 2 కూడా నేర్చుకుంటారు. ఓకేనా. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.